ఏవండి, నేను ఏమనుకుంటున్నానంటే సుప్రియకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని. నేను అదే అనుకుంటున్నా కొన్ని డేస్ నుండి. అన్నయ్య, వదిన, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. ఎందుకు? నీకెవరైనా అబ్బాయి నచ్చితే చెప్పు, నేను మాట్లాడి పెళ్లి చేస్తా. ఏం మాట్లాడుతున్నారండి? సుప్రియ గురించి నాకు బాగా తెలుసు. తనకి ఇలాంటి పనులు అస్సలు ఇష్టం లేదు. తనకి ఏ అబ్బాయి ఇష్టం లేదు. కరెక్టే చెప్పా కదా సుప్రియ? వదినా. సరే అయితే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం నా బంగారు చెల్లికి. ఏమైంది? వదిన అన్నయ్య ముందు నా పెళ్లి గురించి మాట్లాడుతుంది. ఏంటి, మనం ఇదంతా ఫేక్ చేస్తే వదిన మన మధ్యలో ఏదో ఉంది అనుకుంటుంది అనుకుంటే నేను కూరలో కరివేపాకు తీసినట్టు తీసి పడేసింది. వదిన దృష్టిలో నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. ఇంకా నా ఇజ్జత్ మొత్తం తీయాల్సింది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు మీ అక్కతో మాట్లాడు ప్లీజ్. అరే, అక్కతో మాట్లాడడం పక్కన పెట్టేసి నా మొహం కూడా చూస్తలే. నేను ముందే చెప్పేస్తున్నా, నా పెళ్లి వేరే వాళ్ళతో అవుతుందంటే మాత్రం చావనైనా చస్తా కానీ ఇంకో పెళ్లి చేసుకోను. అరే, నా మాట విను.